ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న సమస్య జుట్టు తెల్లబడటం. సాధారణంగా 50 ఏళ్లు దాటిన తర్వాతే జుట్టు తెల్లబడడం జరుగుతుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో 20 ఏళ్ల నుండి జుట్టు తెల్లబడడం మొదలవుతుంది. 20 ఏళ్లకే జుట్టు తెల్లగా మారుతూ ఉండటంతో చాలా మంది మానసికంగా బాధపడిపోతున్నారు. తెల్ల జుట్టుతో బయట తిరగలేక కెమికల్స్ కలిపి కలర్స్తో జుట్టుకి రంగు వేసుకుంటున్నారు. ఆ కెమికల్స్ వల్ల జుట్టు రాలిపోవడం కూడా జరుగుతుంది. మరియు ఇతర చర్మ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కానీ ఎటువంటి కెమికల్స్ వాడకుండా మన ఇంట్లో ఉండే బంగాళదుంప తొక్కలతోనే తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. చాలా మందికి తెలియదు. బంగాళదుంపలో విటమిన్లతో పాటు ఇనుము, జింక్, రాగి, కాల్షియం, పొటాషియం, నియాసిన్ మరియు మెగ్నీషియంలు ఉంటాయి. ఇవి శరీరానికి ఆరోగ్యంతో పాటు జుట్టు నల్లబడడానికి కూడా సహకరిస్తాయి. బంగాళదుంప తొక్కలతో చేసిన రసంతో జుట్టును ఎలా నల్లగా మార్చుకోవాలో క్రింద తెలుసుకోండి. బంగాళదుంప తొక్కలతో రసం తయారు చేసే విధానం. ముందుగా ఒక 5 బంగాళదుంపలను కడిగి వాటిపై తొక్కను వేరు చేయాలి. ఓ గిన్నెలో 2 గ్లాసుల మంచినీరు మరియు ఇంతకుముందు తీసిన తొక్కలు కలిపి ఒక 20 నిమిషాల పాటు ఉడకబెట్టాలి. 20 నిమిషాలు ఉడికించిన తర్వాత స్టవ్ పై నుండి ఆ గిన్నెను తీసి ఇంకో 15 నిమిషాలు అలా చల్లార్చాలి. చల్లబడిన రసం నుండి జాలి లేదా గుడ్డ సహాయంతో బంగాళదుంప తొక్కలను వేరు చేయాలి. తొక్కలు వేరు చేసిన తర్వాత మిగిలిన రసాన్ని ఒక బాటిల్లో వేసుకోవాలి. సువాసన కొరకు రోజ్మెరీ, లావెండర్ ఆయిల్ కలుపుకోవచ్చు. ఉపయోగించే విధానం. తెల్ల జుట్టు ఉన్నవారు మొదట తలస్నానం చేసి తమ జుట్టును ఆరబెట్టుకోవాలి. జుట్టు ఆరిన తర్వాత ఒక బ్రష్ లేదా చేతితో పైన తయారు చేసుకున్న రసాన్ని జుట్టుకు పెట్టుకోవాలి. అలా జుట్టు మొత్తం ఆ రసాన్ని పెట్టుకున్న తర్వాత అది మొత్తం ఆరిపోయేంత వరకు ఆగాలి. మర్దన చేసుకోవడం, టవల్తో తుడుచుకోవడం లాంటివి చేయకూడదు. ఒకసారి జుట్టు ఆరిన తర్వాత తలస్నానం చేయాల్సిన అవసరం లేదు. ఇలా వారానికి ఒకసారి 4 వారాలు చేస్తే మీ జుట్టు పూర్తిగా నల్లగా మారుతుంది. డబ్బులు ఖర్చు చేసి కెమికల్స్ వాడకం కన్నా ఈ పద్ధతిలో జుట్టు నల్లబడడంతో పాటు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.